30వ తారీఖు ఒక రోజు ఉంది. మరి ఈరోజు కూడా ఇంకా దేవుడు మనల్ని కృప చూపి ఇక్కడ ఉంచాడని దేవుడిని ఎంతో మనం స్తుతించాలి. సాధారణంగా మనం కుటుంబాన్ని కనుక గమనిస్తే 2 రకాలైన వ్యక్తులు ఉంటారు కుటుంబంలో. అందరికీ ఇష్టమైన వ్యక్తులు ఉంటారు. పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలు 2 ఉంటారు. ఇద్దరిలో ఒకరంటే చాలా ఇష్టం ఉంటారు. ఇద్దరంటే కూడా ఇష్టం ఉంటుంది. కానీ 95% తల్లిదండ్రులకి ఒకరంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఆ ఒకరు ఎందుకు ఇష్టం ఉంటుందంటే, మేబీ ఒకవేళ అమ్మకి ఎక్స్ అనే అబ్బాయి XY అని 2 పిల్లలు అనుకోండి. XY అని 2 పిల్లలు ఉంటే Y అంటే చాలా ఇష్టం అమ్మకి. ఎందుకు ఇష్టం అంటే మేబీ పుట్టినప్పుడు అందంగా ఉండి ఉండొచ్చు, లేదా తన ముఖ్య ఆమెకు వచ్చి ఉండొచ్చు, తన కలరే వచ్చి ఉండొచ్చు. కొంచెం పెద్దగా అయిన తర్వాత అమ్మ చెప్పిన మాటే వింటుండొచ్చు. వై ఎక్స్ విండు, మళ్ళా వైఏ వింటాడు. తర్వాత మేబీ పుట్టినప్పుడు కొంచెం వై బలహీనుడై ఉండొచ్చు. చాలా రీజన్స్ ఉంటాయి. తర్వాత క్రమక్రమంగా మన ఏమంటారు, పిల్లలు పెరిగే కొద్దీ వై అంటే చాలా ఇష్టం కదా. టీనేజ్ వచ్చిన తర్వాత వై మాట వింటలేదనుకోండి, అప్పుడు ఏమైపోద్ది, అమ్మ యొక్క ఇష్టము ఎక్స్ మీదకి మళ్ళుద్ది. ఎక్స్ మాట వింటున్నాడు కాబట్టి. అయినా సరే వై మాట వినకపోయినా వాళ్ళు పెద్దగా స్థిరపడిన తర్వాత వై తన మాట చిన్నప్పుడు విన్నాడు, ఇప్పుడు వినలేదు. అయినా సరే అమ్మకి వై పట్ల మొట్టమొదటిసారి ఉన్న ఇష్టము ఎప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంటుంది. అరే మీ తమ్ముడు రా, వదిలేయరా, చిన్నోడు రా, బాగా చూసుకోరా, ఇలాంటి మాట చెప్తుంటాం కదా. సో మరి బైబిల్లో నేను గమనించినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చాడు. దేవుడికి కూడా ఇట్లా ఉందా, పార్షాలిటీ ఉందా? పార్షాలిటీ కాదు, కానీ దేవుడికి కూడా అసలు ఎవరు ఇష్టం? దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. ఆయన ప్రేమ గల దేవుడు మన దేవుడు. ఆయనకి దొంగన్నా ఒకటే, మా మంచివాడన్నా ఒకటే. ఆయనకేం తేడా లేదు. అందరినీ ప్రేమిస్తాడు, అందరికి అవకాశం ఇస్తాడు, రక్షణ పొందడానికి అందరికీ కృప చూపుతాడు, అందరికీ ఛాన్స్ ఇస్తాడు. అయితే రక్షణ పొందేంత వరకే అందరికీ ఛాన్స్ ఇస్తాడు. ఆ తర్వాత దేవుడు కొంతమందిని ఇష్టపడతాడు. ఎవరిని ఇష్టపడతాడు? ఈరోజు కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. దయచేసి లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక. ఎవరికంట సమాధానము? ఆయనకు గట్టి చెప్పండి. ఆయనకు ఇష్టలైన ప్రజలకి భూమి మీద సమాధానము కలుగును గాక. ఇది కొంచెము మనం క్యారల్స్ అప్పుడు ఇప్పుడు క్యారల్స్కి వెళ్ళినప్పుడు రోజు ప్రతి ఇంటి దగ్గర చదువుతారు. ఎవరు? గజలక్ష్మి గారు చదువుతారు. రోజు ప్రతి ఇంటి దగ్గర చదువుతారు ఈ మాట. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన జనులకు భూమి మీద సమాధానం కలుగును గాక. అమ్మ నా పని అయిపోయింది, అవసరం వాడి వెళ్ళిపోతుంది. అయితే ఇట్లా అర్థం ఏంటి? ఆయనకు ఇష్టమైన మనుషులు అంటే మనుషులందరూ అంటే దేవుడికి ఇష్టం లేదా? ఇష్టమే. మరి ఈ మాట ఎందుకు రాశాడు? అందరూ ఇష్టమే, కానీ ఆయనకు కొందరంటే చాలా ఇష్టం, వాళ్ళకి సమాధానం కలుగుతుందంట. ఈరోజు ఒక ప్రశ్న నాకు చదివినప్పుడు వచ్చింది కదా, అసలు నేను దేవుడికి ఇష్టంగా ఉన్నానా? 1 కొరింథీ పత్రికలో అక్కడ 10వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము మొదటి 5 వచనాలు చాలా జాగ్రత్తగా గమనించండి. బైబిల్ తీయండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండాట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి. మన పితరులు అందరూ మేఘము కింద ఉండిరి. వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి.
అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని భుజించారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయాన్ని పానం చేశారు. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. ఓకే, అక్కడ వరకు బాగుందా? ఎవరు వీళ్ళందరూ? ఇశ్రాయేలీయులు ఒకే మేఘము కింద ఉన్నారు. మోషే ద్వారా నడిపించబడ్డారు. ఆకాశం నుంచి వచ్చిన మన్నా తిన్నారు. సముద్రాన్ని చీల్చారు. ప్రార్థన చేస్తే చాలా పెద్ద ఇరుక గోడ. 7 దినాల్లో దేవుని స్తుతించినప్పుడు 7 దినాల్లో 7వ రోజు 7 సార్లు తిరిగి స్తుతిస్తే చాలా పెద్ద గోడ. అంటే ఆ గోడ వెడల్పు ఎంత అంటే 120 అడుగులు. 120 అంటే మనము ఈ నేషనల్ హైవే ఉంది కదా, జాతీయ రహదారి, 4 రోడ్లు ఉంటాయి, 4 ఉంటాయి కదా, మధ్యలో డివైడర్ ఉంటుంది. ఇటు 2 లైన్లు ఉంటాయి, వచ్చే 2 లైన్లు ఉంటాయి. అవి అంత పెద్ద గోడ, అది అంత మందం, ఆ గోడ మందం. కానీ ఏంటి, దేవుని స్తుతించినప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడిని కూల్చేశారు. తర్వాత ఏమంటున్నాడు? ఒకే ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. దేవుడు ఇచ్చింది, నీళ్ళు కావాలంటే నీళ్ళు ఇచ్చాడు, పాలు కావాలంటే పాలు ఇచ్చాడు, అన్నం కావాలంటే అన్నం. అంటే పాలు ఇవ్వలేదులేండి, మా అన్న ఇచ్చాడు. మాంసం కావాలంటే మాంసం పెట్టాడు. అంతవరకు బాగుంది, అందరితో పాటే బాగుంది. దయచేసి గమనించాలి, అదంతా కూడా అందరికి గుంపులో అడిగిన వాళ్ళందరికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? మోషేని బట్టి ఇచ్చాడు. వాళ్ళు నడిపించాలి కాబట్టి, వాళ్ళ పట్ల దేవునికి ప్రణాళిక ఉంది కాబట్టి ఇచ్చాడు. తర్వాత వచ్చిన 5వ వచనం, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారిలో ఎక్కువ మంది, దాదాపు 20 లక్షల మంది బయటకు వస్తే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు కనుక అరణ్యములో సంహరింపబడిరి. ఈరోజు ఒక ప్రశ్న, ఏంటో ప్రశ్న అంటే, దేవునికి ఇష్టడిగా ఉండాలంటే నేనేం చేయాలి? వాళ్ళు ఎక్కువ మంది, మోషే ఉన్నాడు, మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు. వీళ్ళని బట్టి ఆయన ఏదో తప్పు చేశాడు. దేవుడు ఏమన్నాడు? నో, నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. 12 మంది వెళ్ళారు వేగు చూడటానికి, యెహోషువతో సహా వెళ్ళి అక్కడ ప్రజలను చూసి దేవుని యొక్క గొప్పతనాన్ని మర్చిపోయి, దేవుడి ఇంతవరకు చేసిన మేలు మర్చిపోయి, అమ్మమ్మమ్మ మనం వాళ్ళ ముందు మిరసల్లాగా ఉన్నాం, మనం చచ్చిపోతాం అన్నారు. మమ్మల్ని కింద తీసుకొచ్చావు, అక్కడ సమాధులు లేవా అంటే ఏం చేశాడు దేవుడు? ఆ వచ్చిన 20 లక్షల మందిలో ఒక్క ఇద్దరు తప్ప, యెహోషువ కాలేబు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా మీరు కానాన్ దేశంలో ప్రవేశించరు. ఎందుకు? దేవునికి ఇష్టలుగా, దేవుని ఒక విధంగా చూస్తే దేవుని మనసుని గాయపరిచారు. విశ్వాసులుగా మనం చాలాసార్లు దేవుడిని గాయపరుస్తూ ఉంటాం. చాలాసార్లు ఏంటి, అసలు అవకాశం ఉన్నప్పుడల్లా గాయపరుస్తాం. ఇష్టడుగా ఉండడం. ఏంటి ఇష్టడుగా ఉండడం అంటే? దేవుడు ఇష్టపడాలి మనం కదా. పెళ్లి చూపులకి వెళ్ళాము, ఇప్పుడు ఎవరు ఒక సంబంధం వచ్చింది అనుకోండి, సంబంధం రాగానే ఇట్లా అంటది. ఎందుకు అంటదంటే ఫోటో చూస్తారు అనమాట. చూసి డాడీ అంకుల్ని తీసుకొచ్చినావు నువ్వు అంటది. ఎవరిని తీసుకొచ్చాడంట? అంటే నాలాగా ఉండదు, బాగానే ఉంటుంది కాబట్టి ఈ నుదురు ఉంది చూసారా, కొంచెం పై ఇట్లాగే ఇంత ఉండదులే కానీ మామూలుగా ఉంటుంది. పైకి కొంచెం కటింగ్ గిటింగ్ చేశాడేమో ఇట్లుంటుంది. డాడీ అంకుల్ తీసుకొచ్చావు నువ్వు అంటది. అయిపోయింది అది. ఇష్టపడటం గురించి నేను మీకు వివరిస్తున్నాను. ఇంకో సంబంధం వచ్చిందనుకో, డాడీ ఏంటమ్మా అంటే, ఈయన మొన్ననే అంటే కదా మారు మనసు పొందింది. ఆడెప్పుడు 2018లోనో 16లోనో మారు మనసు, ఇప్పుడు ఆయన నాకు సండే స్కూల్ స్టూడెంటా అంటది. ఏం ఇష్టపడట్లేదు. తనకంటే వెనక రక్షింపబడ్డవాళ్ళు తనకు వద్దండు.
నేను నేర్పించాల్సి వస్తుంది. ఆత్మీయంగా పరిపక్వతలో ఉండడు ఆ వ్యక్తి, నాకు వద్దంట. దేవునికి ఇష్టడుగా ఉండడం చాలా కష్టం అండి. ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్. అదేదో అనుకున్న టకామని చేసేది కాదు. దేవునికి ఇష్టలుగా ఉండాలి. కొన్ని విషయాలు వెతికినప్పుడు నేనే ఆశ్చర్యపోయాను. మొదటి విషయం, దేవునికి నువ్వు ఇష్టలుగా ఉండాలంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 37 వచనం, 37, 38 వచనాలు. నెంబర్ 1, పాప పశ్చాత్తాపము కలిగి ఉండాలి. నువ్వు దేవుడికి ఇష్టరాలుగా ఉండాలంటే నీలో పాప పశ్చాత్తాపము కలిగి ఉండాలి. లేకపోతే ఒక మాట చెప్పాలంటే మారు మనసు కలిగి ఉండాలి. సరి అయిన మారు మనసు ఉండాలి. అలాంటప్పగా ఆవేశపూర్తిగా మునగమంటే మునిగావు, లేవమంటే లేవచావు, అట్లా కాదు. చదవమ్మా 37, 35 వచ్చినారు. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా వాళ్ళు సువార్త చెప్పారు. యేసు ప్రభు దేవుడయ్యా, యేసు ప్రభు మన కోసం చనిపోవడానికి వచ్చాడు, యేసు ప్రభు మెస్సయ్యా, ఆయన మాటలు మీరు వినకుండా ఆయన మీరు సిలువ వేసి చంపేశారు, ఆయన నమ్ముకోండి, ఆయన మీ జీవితాలు మారుస్తారు, సజీవుడైన వారిని దేవుని కుమారుని మీరు శిక్షించారు అని చెప్పినప్పుడు వీళ్ళు బాధపడి, సహోదరులారా ఇప్పుడు మరి మేము ఏం చేయాలి, మేము తెలియక చేశాం కదా అని అడిగారు. అడిగితే ఏమన్నాడమ్మా చదువు. పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందిడి, అది అప్పుడు మీరు పరిశుద్ధాత్మను. ఏమన్నాడు? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందండి అన్నాడు. దేవునికి ఇష్టరాలుగాను ఉన్నావా? ఒకసారి పరిశీలన చేయండి. నీకు మారు మనసు లేకపోతే నీకు దేవుడి కంటే అసలు దేవుడికి సంబంధమే లేదు. ఇష్టం సంగతి ఎక్కడ? మారు మనసు ఉందా? సరి అయిన మారు మనసు ఉందా? అది కూడా ఆవేశపూర్తిగా మారు మనసు కాదు, సరి అయిన మారు మనసు. 40 వచ్చిన చదవమ్మా. 40 వచ్చిన ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి. మారు మనసు అంటే ఏం చెప్తున్నాడు? మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని పొందండి వారిని హెచ్చరించును. అది దేవుడు ఒక మేలు, మారు మనసు లేదు, ఒక మేలు చేశాడు. ఎందుకు చేశాడు? నువ్వు మారు మనసు పొందుతావని చేశాడు. లేకపోతే సంఘం నీ గురించి ప్రార్థన చేసింది, మీ తల్లిదండ్రులు మీ గురించి ప్రార్థన చేశాడు కాబట్టి ఒక మేలు చేశాడు, అయితే 2 మేలు చేశాడు, అది బతికించి ఉంచాడు. కానీ నీ పరిస్థితి ఏంటి మరి? అదిగా నువ్వు ఎంతసేపు వాళ్ళ మీద ఆధారపడతావు? మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి. మూర్ఖమగు ఈ తరము వారికి వేరై నిన్ను వేరు చేసుకొని ప్రభువు నమ్ముకోండి. సో దేవుణ్ణి కి ఇష్టడుగా ఉండడానికి మొదటి స్టెప్ ఏంటి? మారు మనసు పొందాలి. మూర్ఖమగు ఈ తరము వారికి వేరై ఉండి బ్రతకాలి. మారు మనసు పొందావు, ప్రభా నేను పాపిని అన్నావు, పాపక్షమాపణ పొందావు, అయిపోయింది, ముస్లిం బాప్తిజం తీసుకున్నావు, అయిపోయింది. అక్కడితో ఆగలేదు. ఏమన్నాడు? మూర్ఖమగు ఈ తరము వారికి వేరుగా ఉండి. నీకు వాళ్ళకి సంబంధం ఉండదు, అంటే సంబంధం ఉండకూడదు అంటే నీ ఇంటి పక్కన వాళ్ళు ఉండకూడదు, అయితే వాళ్ళ ఇంటి పక్కన నువ్వు ఉండకూడదు అని కాదు. వాళ్ళ యొక్క క్రియలలో, యాక్టివిటీస్ అంటాం కదా, వాళ్ళ యొక్క క్రియలలో నువ్వు పాలు పొందకూడదు. పాలు పొందితే నీ మారు మనసుని క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు చేసినట్టు నువ్వు చేయకూడదు, అప్పుడు జరిగినట్టు ఇప్పుడు జరగకూడదు. మారు మనసు పొంది అప్పుడే నువ్వు దేవుడికి ఇష్టరాలుగా ఉంటావు. లేకపోతే నువ్వు దేవుడికి ఇష్టడుగా ఇక్కడంతా మామూలుగా మాట్లాడతారు, బయట ఉన్నారనుకోండి వాళ్ళకంటే ఘోరం కదా. ఏమేమి మాట్లాడతాం? మామూలుగా వాళ్ళు బూతులు మాట్లాడినట్టే మనం కూడా మాట్లాడతామా? మాట్లాడతామా లేదా మీకే తెలవాలి. వాళ్ళు సినిమాల గురించి చర్చించినట్టు నువ్వు కూడా చర్చిస్తావు. వాళ్ళు చూపుల్లాగే నీ చూపులు ఉంటాయి, వాళ్ళ క్రియల్లాగే నీ క్రియలు ఉంటాయి.
మారు మనసు పొందావా? పొందాను. కానీ మూర్ఖమగు ఈ తరం వారితో నువ్వు కలిసే బ్రతుకుతున్నావు. అందుకే మనం దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతున్నాం. దేవుడు మనం ఇష్టపడలేకపోతున్నాడు అనమాట. రెండవ కారణం చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకు బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. అంటే రెండో విషయం ఏంటి? దేవునికి నువ్వు ఇష్టలుగా ఉండాలంటే విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసం అంటే 11వ అధ్యాయం మాట వచ్చిన అదే హెబ్రీ పత్రిక. విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు, నీకు కనిపించనివి, నీకు లేనివి ఉన్నాయి అని చెప్పుకోవటానికి రుజువునై ఉన్నది. ఉదాహరణ, ఇప్పుడు మా ఫ్యామిలీలో ఒక మెంబర్ ఉన్నారు, వాళ్ళకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే IVF అనే ఒక పద్ధతి ఉంటుంది, పిల్లల్ని కనే పద్ధతి. IVF దాని ఫుల్ ఫామ్ నాకు తెలియదు ఇంగ్లీష్లో. ఇంట్రావేన్ ఫెర్టిలైజేషన్ అనేది ఉంది. అంటే తండ్రి యొక్క స్పర్మ్స్ తీసుకొని తల్లి గర్భాశయంలో ప్రవేశపెడతారు, అది ఉంది. అది అయితే మరి ఈ ప్రక్రియ జరుగుతుందని వాళ్ళ చెల్లికి తెలిసింది. వాళ్ళ చెల్లి 3వ క్లాస్ 4వ క్లాస్ అమ్మాయి. ఆ పాప ఏం చేసిందంటే మొన్న హాలిడేస్ అప్పుడు నిట్టింగ్ చేయటం నేర్చుకుంది. నిట్టింగ్ అని తెలుసు కదా, చేస్తా ఇట్లా తిప్పుతా కూర్చుంది. ఒక రోజు ఇట్లా నేను చూసి ఏంటమ్మా ఏదో చేస్తున్నావు అంటే, ఏం లేదు అంకుల్, మా అక్కకి చెల్లి పుట్టుద్ది కదా, మా అక్కకి కూతురు పుట్టుద్ది కదా, నేను పిన్నిని కాబోతున్నా, అందుకే మా అమ్మాయికి నేను టోపీ తయారు చేస్తున్నా అని చెప్పింది. ఆ IVF ప్రాసెస్కి వెళ్తున్నారు. కానీ ఈ పిల్ల విశ్వాసం ఏంటి? పుడతారు, పాప పుట్టుద్ది, టోపీ కావాలి. నెక్స్ట్ సెప్టెంబర్కి పుట్టుద్ది కదా, చలి వస్తుంది కదా, అప్పుడు అది విశ్వాసం. దేవుడికి నువ్వు ఇష్టరాలుగా ఉండాలంటే విశ్వాసం ఉండాలి. జాగ్రత్తగా వినండి, విశ్వాసం ఉండాలి. విశ్వాసం అంటే ఏంటి? నీకు ఉన్నాయి, నీ లేని, నువ్వు అడిగింది దేవుడు ఇచ్చాడు అని నువ్వు ఏం చేయాలి? నమ్మాలి. దాని తగ్గట్టు నువ్వు సిద్ధం చేసుకోవాలి, నువ్వు ప్రిపేర్ అవ్వాలి, అందుకు తగ్గట్టు నువ్వు రెడీ అవ్వాలి. అది విశ్వాసం. ఆ విశ్వాసం లేకపోతే దేవుడికి నువ్వు ఇష్టాలుగా ఉండలేవు. నీకు దేవుడు కూడా ఏం చేయడు కూడా, నీకు విశ్వాసమే లేదు. అందుకే దేవుడు ఏం చేయడు కదా, అంతేనా? విశ్వాసం ఉందా నీకు? నేను ఎగ్జామ్ రాసినప్పుడు దేవుడిని అడిగాను, దేవా 3 ఎగ్జామ్స్ రాశాను. బ్యాంక్ ఒకటి, రైల్వేస్ ఒకటి, స్టేట్ గవర్నమెంట్ ఒకటి. బ్యాంక్కి రైల్వేస్కి ఫస్ట్ దెబ్బలు ఎగిరిపోయినాయి. స్టేట్ గవర్నమెంట్ దేవుడు నాకు ఒక వాగ్దానం చేసి, ఏంటి? యెహోవాయందు ఆనందించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. సో ఇంకేం మిగిలిపోయింది? స్టేట్ గవర్నమెంట్ పోస్ట్ మిగిలిపోయింది. రిజల్ట్స్ రావాలి, ఇంటర్వ్యూ అయిపోయింది, రావాలి, నాకు ఇంటర్వ్యూ వస్తుంది అని చెప్తా ఉన్నా. అప్పుడు ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్ అంటే నిజంగానే ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూకి వెళ్తే ఒక సంఘ పెద్ద ఆయన, కొంచెం డబ్బు పలుకుబడి ఉన్న వ్యక్తి, ఆయన అన్నాడు, ఆ కాపీ తీసుకున్నాడు మా ఇంటికి వచ్చి, నేను వెళ్ళి కలెక్టర్ గారు చెప్పి తృణమో ఫణమో ఇచ్చేసి వస్తాను తమ్ముడు అన్నాడు. వెంటనే ఆ పేపర్ తీసుకొని, అన్న వద్దులే, దేవుడిస్తాడు, నువ్వు తృణమో ఫణమో పెట్టి నీ జేబులు ఎందుకు ఖాళీ చేసుకుంటావు అంటే ఒక చిన్న పుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఇంటర్వ్యూకి వెళ్ళాను, క్వశ్చన్స్
20 నిమిషాలు 22 నిమిషాలు 18 నిమిషాలు 20 నిమిషాలు అడిగింది ఆవిడ కలెక్టర్ గారు. నాకు కప్పు ఛాయ్ కూడా తాగిపించి మరీ అడిగింది. అయిపోయింది, వచ్చేసిన తర్వాత రిజల్ట్స్ వస్తున్నాయి, ఇంటర్వ్యూ రిజల్ట్స్ వస్తున్నాయి, అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చినాయి. నా క్లాస్మేట్స్కి చాలామందికి వచ్చినాయి, నాకు రాలా. నేను చర్చిలో ఒకరోజు సాక్ష్యం చెప్పాను, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, రాష్ట్ర ప్రభుత్వంలో ఇచ్చాడు. అంటే అందరూ ఏ డిపార్ట్మెంటు అన్నాడు. ఏమో ఈ డిపార్ట్మెంట్. నా విశ్వాసం ఏంటంటే దేవుడు నాకు తప్పకుండా ఉద్యోగం ఇచ్చాడు. మా అమ్మని అడిగి ఒక ప్యాంటు షర్టు కుట్టించుకున్నా కొత్తది. మా అమ్మాయి ఏమనలే, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు అంటే ఏమనలే. ఇచ్చాడా, సరేలే అయితే ఒక షర్టు ప్యాంటు తెచ్చిచ్చింది, కుట్టించుకున్నా. తర్వాత చర్చిలో అందరూ చెప్పేశాం కదా, అందరూ అట్లాగే ప్రార్థన చేసేవాడు. సండే రాగానే అడిగాడు, ఏ ఉద్యోగం వచ్చిందా అంటే రాలేదు ఇంకా. ఈ లోపల ఏమైందంటే ప్రభుత్వము ఉద్యోగాలు నియామకాల మీద ఏమంటారు బ్యాన్ పెట్టింది, నిషేధం పెట్టింది. మనం మళ్ళా ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇంకా ఉద్యోగాలు ఎవరికి మేము ఇవ్వలేము అని నిషేధం పెట్టింది. ఎప్పుడు? ఏప్రిల్ 1987 నిషేధం పెట్టింది. అప్పుడు అందరూ ఒకరోజు నన్ను చర్చి ప్రేయర్ అవుతుంటే, రాత్రిపూట ప్రేయర్ అవుతుంటే అందరూ టార్గెట్ చేశారు. నువ్వు అన్నావు, ఏమన్నావు, నువ్వేం చెప్పావు, విశ్వాసం అన్నావు, గాడిది గుడ్డ అన్నావు, అది అన్నావు, ఇది అన్నావు, ఏది ఇదిగో నిషేధం పెట్టారు చూడు, పేపర్ ఇట్లా చూపించారు. అవును పెట్టారు, అయినా వస్తుంది అని నేను. ఆఖరికి వాళ్ళు ఏం ప్రార్థన చేశారు తెలుసా? ప్రభా ఉద్యోగం వస్తుందని జగన్ అనుకొని పిచ్చోడు అయిపోయాడు ప్రభా, ఆయనని ఏం చేయాలి? బలపరచు, బాగు చేయి, ఆదరించు. అయిపోయింది. అట్లా ప్రార్థన చేస్తూ నేను ఏమనలే, అట్లా ప్రార్థన చేయొద్దు దేవా, ఆయన విశ్వాసాన్ని మీరు గణపరచండి అని ప్రార్థన చేయండి అంటే అలా నవ్వి వదిలేశాను. ఏప్రిల్ అయిపోయింది, మే నెలలో కూడా వచ్చాం. నేను ప్రార్థన చేస్తా ఉన్నా, దేవా నేను విశ్వాసం పెట్టి మీరు ఇస్తారని నేను నమ్ముతుంటే వీళ్ళు నన్ను హేళన చేస్తున్నారు, మీరు సహాయం చేయండి, నేను నమ్మటం తప్ప అని నన్ను నేనే క్వశ్చన్ చేసుకుంటూ కూర్చున్నా. 8వ తారీఖు, మే 8వ తారీఖు పోస్ట్ మ్యాన్ నుంచి ఒక లెటర్ ఇచ్చి వెళ్ళాడు. ఆ లెటర్ ఎట్లుందంటే అది ఎక్కడ తడిసిపోయి వచ్చింది, నీళ్ళు ఎక్కడ తడిపాడు ఎక్కడ పడేసాడో కానీ మొత్తానికి అది దాని మీద గిప్పితే దాని లోపల ఒక చిన్న కాగితం ఉంది, జస్ట్ 4 లైన్లో ఉన్నాయి. నా దగ్గర ఉంది ఇప్పుడు కూడా. అది దాంట్లో ఏముంది తెలుసా? నువ్వు వెళ్ళి పలానా ఆఫీస్లో సంప్రదించు అని ఉంది. లేబర్ ఆఫీస్కి వెళ్ళి సంప్రదించు అని ఆఫీస్ అడ్రస్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళాను, అంత మాట్లాడాను, వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చారు, జాయిన్ అయ్యాను. మొన్నటిదాకా పనిచేసాను. విశ్వాసము అంటే నీ యొక్క ఆధిక్యతను బట్టి, నీకున్న అర్హతలను బట్టి, నువ్వు అనుకున్న దాన్ని బట్టి దేవుడు నీకు చెయ్యడు. నువ్వు దేవుని నమ్మిన విధానాన్ని బట్టి దేవుడు నీకు చేస్తాడు. దేవునికి నువ్వు లోబడుతున్న విధానాన్ని బట్టి దేవుడు నీకు చేస్తాడు. అదే విశ్వాసం. ఉద్యోగాలు రావట్లేదు, పెళ్ళిళ్ళు కావట్లేదు, లేకపోతే ఆర్థిక విషయాలు తీర్చబట్టలేదు. ఎందుకు తీర్చబట్టలేదు? నీకు విశ్వాసం లేదు. దట్ ఈస్ అది ఒకటే ప్రాబ్లం, ఇంకొకటి కాదు, ఇంకొకటి కానే కాదు, అసలు కాదు. విశ్వాసం అండి. నీకుందా విశ్వాసం? నీకు లేదు. దేవునికి ఇష్టడుగా ఉండాలంటే నీకు విశ్వాసం ఉండాలి. చిన్న విషయం అయినా పెద్ద విషయం అయినా నీకు విశ్వాసం లేకపోతే నువ్వు దేవుడికి ఇష్టాలుగా ఉండలేవు. విల్ బి లైక్ దట్. అట్లాగే ఉండిపోతావు. పోయిన వారం ఏమైందంటే మీకు నేను షేర్ చేయలేదు. అంతకుముందు నేను పార్శ్రమ గారు ఒక హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్తే ఆయన చెక్ చేసి మీకు ఒక వాల్వ్ అంటారు కదా, వాల్వ్ అంటే తెలుగులో గుండెకి రక్తం సరఫరా చేసే ఒక రక్తనాళము మూసుకుపోయింది, మీరు యాంజియోగ్రామ్ చేసుకోవాలన్నాడు. ఎవరితో? మా సహోదరికేమో 3, నాకేమో 1. మేమిద్దరం కలిసి ఒక డాక్టర్ దగ్గర పోయాం. యశోదాకి వెళ్ళాం. యశోదాకి వెళ్తే ఆయన అన్నాడు, మీరు వచ్చేసేయండి, 10,000 మేము చేసేస్తాం నీకు, అది ఇది అన్నాడు. అంటే సరే, ఆయన దగ్గర 10,000 అన్నాడు కదా, ప్రస్తుత పరిస్థితులు సరే అని ప్రార్థన చేసుకొని సెకండ్ ఒపీనియన్ ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్దామని వెళ్తే ఆయన కూడా అన్ని చూసి మళ్ళా టెస్టులు రాశాడు.
అన్ని టెస్టులు అయిపోయాయి. మొన్న లాస్ట్ ఒక టెస్ట్ పోయిన వారం అయింది. నేను పాస్టర్ గారు వెళ్తే ఆ మిషన్ మీద నడవాలి. ట్రెడ్మిల్ మిషన్ అంటారు కదా, దాని మీద నడవాలి. దాని మీద ఎంతవరకు నడవాలి? మా అన్నయ్య నడవలేకపోతే ఆయనకి ఇంజక్షన్ ఇచ్చి పరీక్ష చేశారు. నన్ను ఇలా అంటారు, వద్దు నాకేం కాదు, దేవుడు చూసుకుంటాడులే అని నేను నడిచా. 3 స్టేజ్లు నడిచా, దిగిపోయా. మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్తా అంటాడు, మీకు ఏమైందండి? మీకు ఏం కాదు, ఎక్కడుంది క్లాట్? మీరు 3 స్టేజ్లు నడిచారు, 3వ స్టేజ్ కూడా మొత్తం నడిచారు, కొంచెమే నడవాలా. విశ్వాసం ప్రార్థన చేశా, దేవా నాకు బాధ్యతలు ఉన్నాయి కదా, నేను ఇప్పుడు వచ్చేసామంటే వచ్చేస్తా, కానీ ఏముంది నాకు అక్కడ బహుమతి లేదు, ఏం లేదు, నేను పనిచేసింది లేదు, ఏం లేదు. నువ్వు నన్ను స్వస్థపరిచావు అని నేను నిన్ను నమ్ముతున్నాను. విశ్వాసం. డూ యూ హ్యావ్ ఫెయిత్? దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 3వ అధ్యాయం తీయండి. దానియేలు గ్రంథంలో ఏమంటాడు, ఒక ఇది పెట్టాడు దానియేలు షడ్రక్ మెషకు అబేద్నెగో, వీళ్ళు 3 ఉంటారు. ఆ దర్యావేషు నెబుకద్నెజర్ రాజు ఏం చేశాడంటే ఒక నియమం పెట్టాడు. ఏంటా నియమము? బంగారు ప్రతిమకి నెల రోజులు వరకు బంగారు ప్రతిమకి వాళ్ళు ఏం చేయాలి? నమస్కారం చేయాలి. అంతేనా? 64 రకాల వాయిద్యాలు వాయిస్తారు. వాయించినప్పుడు ప్రతి ఒక్కరు వెళ్ళి అక్కడ నిలబెట్టిన బంగారు ప్రతిమకి ఏం చేయాలి? మొక్కాలి. మొక్కకపోతే అగ్నిగుండంలో పడవేయబడతారు. 16వ వచనం చదవమ్మా. 3వ అధ్యాయం 16వ వచనం. షద్రకు మెషకు అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఏమైంది? వీళ్ళు మొక్కలేదు, వీళ్ళు 3 మొక్కలేదు. ఎందుకు? మా దేవుడు కాదన్నాడు. వీళ్ళని తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టారు. వీళ్ళ విశ్వాసం చూడండి. అక్కడ నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనన్నా, నీకు జవాబు చెప్పాలి అన్నా చింత మాకు లేదు. నేను నిన్ను కేర్ చేయట్లేదు. యూఆర్ కేర్లెస్ పీపుల్. నేను అసలు లక్ష్యమే పెట్టట్లేదు. మనం అయితే ఏమనేవాళ్ళం? అయ్యా తప్పైపోయింది, కాలు మొక్కుతా, క్షమించు, ఇంకోసారి మొక్కుతా, 10 సార్లు మొక్కుతా అనేవాడు. ఆయన ఏమన్నాడు? నెబుకద్నెజరు. ఎవరిని పిలుస్తున్నాడు? నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. ఇందును గురించి? ప్రతిమకి నమస్కారం చేయలేదు కాబట్టి తీసుకెళ్ళి పడేస్తాం. ఎక్స్ప్లెనేషన్ అడిగాడు, ఏం చేయమంటావా, మరి పడేయమంటావా అన్నాడు. అంటే ఏమన్నాడు? నెబుకద్నెజరు ఇందును గురించి ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. చదువు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. అది విశ్వాసం. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. డోంట్ వరీ. వాళ్ళ విశ్వాసం చూడండి. తీసుకెళ్ళి దాంట్లో పడేస్తాం అన్నాడు. నెబుకద్నెజరు అనగానే ఈయనకి మంట బాగా మండిపోయింది. ఎవరికి? ఉన్న వేడి కంటే 7 రెట్లు ఎక్కువ చేపించేశాడు. అట్లానా మీ దేవుడు కాపాడతాడా? 7 రెట్లు చేసేసి వీళ్ళకి బంధించి దాని లోపల పడేయమన్నాడు. పడేసిన వాళ్ళు చచ్చిపోయారు. వీళ్ళు ఎవరైతే అగ్నిగుండంలో తోశారో ఆ తోసిన వాళ్ళు చచ్చిపోయారు. అంత వేడి. 26వ వచనం. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండంలో వాకిలి దగ్గరకు వచ్చి, షద్రకు మెషకు అబేద్నెగోయును వారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలువగా షద్రకు మెషకు అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. ఏమైంది? ఈయన చూస్తా ఉన్నాడు. సేవకులను అడిగాడు, అదేంటా మనం ఎంతమంది పడేసాం మంత్రి గారు అంటే 3. మరి 4 తిరుగుతున్నారు ఏంటి అక్కడ? తర్వాత తిరిగేవాడి రూపం దేవదూత రూపం వలె ఉంది. వాళ్ళకి ఏమీ నష్టం జరగకుండా వాళ్ళు హ్యాపీగా తిరుగుతున్నారు. బయటకు వచ్చిన తర్వాత కింద మీరు ఇంటికి వెళ్ళి చదవండి, వాళ్ళ బట్టలకి కనీసము నిప్పు వాసన కూడా తగలలేదంట. అది విశ్వాసం.
దేవునికి ఇష్టలుగానే ఉండాలంటే దేవుని పట్ల విశ్వాసం. కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అనారోగ్యం ఉంది, ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, చాలా ఉన్నాయి మనకి. అయినా విశ్వాసం, దేవుడు చూసుకుంటాడు, వాడు విల్ టేక్ కేర్. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే లేదు. దేవుడికి ఇష్టలుగా ఉండాలంటే నీ విశ్వాసము బలమైందిగా ఉండాలి. మూడో విషయం, దేవుడికి నువ్వు ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలంట? సత్యవర్ధనులు అంటే ఏంటి? వాక్యానికి లోబడాలి. దేవుడికి నువ్వు ఇష్టరాలుగా ఉండాలంటే దేవుని వాక్యానికి నువ్వు ప్రావర్బ్స్, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. దీని బైబిల్ తీయండి. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. సత్యవర్తనులు అంటే వాక్యానికి లోబడేవారు, వాక్యానికి విధేయత చూపేవారు ఆయనకి ఇష్టలు. వాక్యానికి లోబడేవారు, వాక్యానికి విధేయత చూపేవారు. దేవునితో ఈ 2025లోనే తీసుకుందాం, పాత యోధులే. 2025లో ఇప్పటి వరకు 50 వారాలు అయిపోయినాయి. ఇది 50వ ఆదివారం. 50 ఆదివారంలో నువ్వు కనీసం 40 మానేసిన 15 వారాలు వచ్చావు అనుకుందాం. నాకు తెలియదు, మీకే తెలుసు. ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడాడు, ఎన్నిసార్లు లోపడ్డావు? నీ విషయం మాట్లాడాడు, నీ కుటుంబం విషయం మాట్లాడాడు, రక్షణ విషయం మాట్లాడాడు, లేకపోతే నువ్వు అడిగింది ఏదో దాని విషయం మాట్లాడాడు. ఎన్నిసార్లు నువ్వు దేవుని మీద ఆధారపడ్డావు? దేవుని వాక్యానికి లోపడ్డావా? ఎక్కడ లోపడ్డావు నువ్వు? యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17. అదేనా? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము. టైం ఉండదు మనకి. దేని టైం ఉండదు? మొన్న ఒక యవనస్తుడు వచ్చాడు నా దగ్గరికి, వచ్చి అంకుల్ నన్ను మీరు ఆ గ్రూప్ నుంచి తీస్తారు అన్నాడు. ఒక గ్రూప్ ఉంది, జీసీబీసీ ట్రైనీస్ అని ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో ఒక నియమం ఏంటంటే, ఎవరైతే దేవుని వాక్యం నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు దేవుని వాక్యాన్ని ప్రతిరోజు 5 అధ్యాయాలు చదివి నోట్స్ రాసుకొని ఆ నోట్స్ దాంట్లో పోస్ట్ చేయాలి. చాలా లాంగ్ రన్లో పోస్ట్ చేయని వాళ్ళని నేను తీసేశాను. తీసేస్తే మొన్న ఎందుకు యవనస్తుడు వచ్చాడు నా దగ్గరికి, వచ్చి అంకుల్ అన్నాడు. ఏంటి పెట్టా అంటే, అంకుల్ నా పేరు నువ్వు యాడ్ చేయి అన్నాడు. దేనికన్నా? దేంట్లో యాడ్ చేయమంటావు? గ్రూప్లో యాడ్ చేయి. యాడ్ చేశాను. నిన్న మళ్ళా పెట్టాడు. మనకి ఏం టైం ఉండదు. ఇంకొక ఆయన పెద్దల రికమెండేషన్స్తో వచ్చాడు. ఆయన వాళ్ళ అక్కగారు ఓ పెద్ద రికమెండేషన్ నాకు పెట్టాం. ఏమైంది? పెట్టిన ఒక్క రోజు 2 రోజులు పెట్టాడు అనుకో, 2 రోజులు వాక్యాలు పెట్టాడు. 3వ రోజు మళ్ళా 2 వారాలు 3 వారాలు అయిపోయింది, మొన్న తీసేశా. ఎందుకు? ఇంకొక ఆయన కూడా తీసేయాలి. ఆయన కూడా ఊగుతున్నాడు, ఆయన కూడా తీసేస్తా. ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఆ గ్రూప్లో వాళ్ళు ఉండడం వల్ల నాకు లాభం లేదు, లేకపోవటం వల్ల నష్టము లేదు. నువ్వు వాక్యానికి లోబడకపోతే, సత్యవాక్యానికి నీకు వాక్యం చదవటానికి టైం లేకపోతే ఎందుకు నీ బ్రతుకు? నువ్వు చదువుండి ఏం లాభము? ఏం లాభమా? లాభం లేదా? వాక్యం చదివి వాక్యం రాసుకో, పొద్దున అంటే నిద్ర వస్తుంది అంటావు, రాత్రిపూట 12 గంటల దాకా జాబ్ అంటారు, 12 గంటల దాకా జాబు, పొద్దున్నే లేచి రాయడం రాదు, టైం లేదు, ఇంకెప్పుడు మనం వాక్యం చదివేది? ఆదివారం రోజు చూడండి పిల్లలు, ఒక సంగతి గమనించాలి మనం. నేను మీకు చాలాసార్లు చెప్పాను, దేవుని యొక్క ఆశీర్వాదము అనేది దేవునికి నీకు మధ్య ఉండే సంబంధం మీద ఆధారపడి, దేవునికి నీకు మధ్య ఉండే సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. దేవుడికి నీకు సంబంధం ఎక్కడ ఏర్పడుతుంది? మారు మనసు పొందావు కాబట్టి ఏర్పడింది. ఆ ఏర్పడిన సంబంధాన్ని ఏం చేసుకోవాలి? గట్టిగా చెప్పమ్మా. టిఫిన్ చేసి వచ్చావా? చెప్పమ్మా. ఏం చేసుకోవాలి? బలపరుచుకోవాలంటే ఏం చేయాలి? చర్చికి రావాలి. ఓకే.
అంతేనా? వాక్యం చదవాలి, ఓకే, ప్రార్థన చేయాలి, దేవుని చెప్పిన మాటలు వినాలి. మీ అందరికి అర్థమయ్యే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను, మీ అందరికి బాగా అర్థమవుతుంది ఎగ్జాంపుల్. ఇప్పుడు పెళ్ళయింది అనుకోండి, పెళ్ళయింది అంతా మనందరం వెళ్ళాం, ఏమంటారు, తిన్నాం, తాగాం, గిఫ్ట్లు ఇచ్చాం, వచ్చాం, సంసారం పోయింది, అయిపోయింది. పెళ్ళైన తర్వాత ఏంటి, ఎవరిది వాళ్ళేనా? అమ్మాయి కానీ ఉంటుంది, అబ్బాయి కానీ ఉంటాడా? మాట్లాడుకుంటారు, కలుస్తారు, శారీరకంగా ఒకటవుతారు. అంటే శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా ఒకటవుతారు. వాళ్ళు ఎంతకాలం ఒకటి కాకుండా వేరుగా ఉన్నారు అనుకోండి, ఏమ్మా పిల్ల అంటే ఇట్లా అంటారు, ఏమయ్యా అంటే అలా వదిలే అంటారు. వాట్ ఇస్ దిస్? మన పరిస్థితి కూడా అంతే. దేవుని వాక్యానికి విధేయత చూపకపోతే దేవుడికి నువ్వు ఇష్టడుగా ఉండలేవు. అవసరానికి పోయి కాళ్ళు పట్టుకున్నా దేవుడు పట్టించుకోడు. ఆయన నీతో సంబంధం కలిగి ఉండాలని నిన్ను దీవించి సమృద్ధిగా నిన్ను ఉంచి, ఆయన నీ ద్వారా తనకు మహిమ తెచ్చుకోవాలని ఆయన నిన్ను రక్షించి, నీకు జ్ఞానం ఇచ్చి, నీకు చదివిస్తే నువ్వు పని చేసుకుంటున్నావు, నువ్వు అన్ని చేసుకున్నావు, దేవుడి దగ్గరికి వచ్చే పాటికి టైం లేకుండా పోతుందే పరిస్థితి. ఇంకా నువ్వు దేవుడికి ఇష్టంగా ఎక్కడ ఉంటావు? ఒక దానియేలు గ్రంథంలోనే ఒక సంఘటన కదా, ఎవరైనా దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో, వాళ్ళు ఏం చేయాలి, ఎక్కడ పట్టుకోవాలని చూశారు. వీళ్ళకి ఏం కనిపించలేదు, వీళ్ళకి ఎక్కడ ఛాన్స్ దొరకలే. అయితే వీళ్ళు ఏం ప్లాన్ చేశారు చూడండి, 6వ అధ్యాయం 5వ వచనం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. మనుషులు అతని దేవుని పద్ధతి విషయములో విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపం కనుగొనలేమనుకొనేది. వీళ్ళు దానిని ఎట్లా పడగొట్టాలి? దేవుని విషయంలోనే పట్టుకోవాలి. అంటే ప్రజలకు కూడా తెలుసు ఏంటి, ఇతడు విశ్వాసి, ఇతడు క్రైస్తవుడు, ఇతడు యెహోవా దేవుడిని వెంబడిస్తున్నాడు, ఇతను ప్రార్థనాపరుడు, ఇతడు జ్ఞానం, దేవుడి జ్ఞానం ఇవ్వటాన్ని బట్టే 121 సంస్థానాలు ఆయన పరిపాలించిన ప్రతి ప్రాంతంలో కూడా తెలుసు వాళ్ళకి. సో ఈయన్ని ఎక్కడ పట్టుకోవాలి? మనము దేవుని పద్ధతిలోనే పట్టుకోవాలి అని ఒక నియమం తీసుకొచ్చారు. ఏంటి? నెల రోజుల వరకు ఎవరు కూడా రాజుకి తప్ప ఇంకెవరికి ఎటువంటి ప్రార్థనలు చేయకూడదు. చేస్తే సింహాల భూమిలో తీసుకెళ్ళి పడేస్తారు. మనమైతే రేపటి నుంచి ఎవరు చర్చికి బైబిల్ తేవద్దు, తెస్తే చేతులు నరికేస్తా అని అక్కడ నిలబడ్డారు అనుకో, కత్తి పట్టుకొని వచ్చేటప్పుడు ముందు చర్చికి బైబిల్ అయితే తేము, అక్కడ నిలబడంగానే ఏం చేస్తాము, బండి అడు తిప్పి ఏంటి అవుతున్నారు ఏంటండి, బండి అడు తిప్పి అది ఇన్స్ట్రుమెంట్ తీసుకొని వస్తుంది, ఎక్కడ పోతున్నావు అని అడిగాడు. చల్లరు అనగా అయి ఉంటుంది, బతుకుంటే బయట కొట్టుకోవచ్చులే అని ఇంట్లోకి పోయి అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటుంది. స్తుతించేదాని నామం. మనం కూడా అంతే, బైబిల్ పట్టుకుంటే చెయ్యి నరికేస్తా అన్నాడు అనుకో, అవుట్ కదా. ఈయన ఏం చేశాడు చూడండి, 10వ వచనం, ఆ భాగం తీసి పెట్టుకోండి. 10వ వచనం, ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము 3 మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఎందుకు 3 మారు చేశాడు అంటే ధర్మశాస్త్రం 5 సార్లు చేయబడ్డది. అప్పటికి ధర్మశాస్త్రం వచ్చి దాదాపు 2,500 సంవత్సరాలు అయిపోయింది. ధర్మశాస్త్రం గురించి చెప్పేవాడు లేడు. ఆయన తెలిసినంత మటుకు 3 మారు ప్రార్థన చేస్తున్నాడు, పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం. అది వాళ్ళు గమనించారు. ఇక్కడ కండిషన్ ఏంటి, నెల రోజుల వరకు ఎవరు కూడా రాజుకు తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదు. కానీ చేస్తే దాంట్లో సింహాల బోన్లో పడేస్తారు. తెలుసా తెలీదా దానియేలు గారికి? తెలుసు. కానీ ఏం చేశాడు? దట్ ఈజ్ ఒబీడియన్స్. అది విశ్వాసం. దేవుడు చూసుకుంటాడులే. తీసుకెళ్లారు, ఈయనని
దాంట్లో పడేశారు. దానియేలు తీసుకెళ్ళి లోపల పడేశారు. ఏమైంది? 21 వచ్చింది చదవమ్మా. 21. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్లు మూయించెను. అది వాక్యం లోపడండి. అది ఏమన్నా కానీ ఇది చేయన్నప్పుడు అది చెయ్యి, ఇది మానే అన్నప్పుడు అది మానే, వీళ్ళు వదిలిపెట్టన్నప్పుడు వదిలిపెట్టు. విశ్వాసులు ఏమో ఆ చర్చికి రారు, మళ్ళీ ఏం ప్రార్థన రిక్వెస్ట్ పంపుతారో తెలుసా? ప్రార్థన చేయండి, మేము ఇల్లు కొనుక్కోవాలి, మేము స్థలం కొనుక్కోవాలి. మనం రాకుండా రిక్వెస్ట్ పంపితే దేవుడు సంఘం ప్రార్థన చేస్తే ఇచ్చేస్తాడా? అస్సలు ఇవ్వడు. దేవుడు ఎప్పుడు స్పందిస్తాడు? అదేదో అప్పుడు వచ్చేసి ప్రాణం పోతుందో ఇంకోటి అయితే స్పందిస్తాడేమో కానీ నువ్వు అంతా నేను మంచిగా ఆరోగ్యంగా హ్యాపీగా ఉండి తిరుగుతూ దేవుని మందిరానికి దేవుని సన్నిధి రాకుండా చీటీలు పంపిస్తే దేవుడు స్పందిస్తాడా? నాకు చాలా అదే అర్థం కాదు. నాకు దేవుడు స్పందిస్తాడా? స్పందించాడు. నాకు తెలిసినంత వరకు స్పందించాడు. సో దేవుని వాక్యానికి విధేయత చూపించండి. ఇట్స్ గుడ్. సామెత గ్రంథం తీయండి, 23వ అధ్యాయం. సామెత గ్రంథం 23వ అధ్యాయము 23వ వచనం. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకో. చదువు. జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొను. అది దాన్ని ఏం చేయమన్నాడు? కొని ఉంచుకో. సత్యం అంటే ఎవరు? దేవుని వాక్యమే సత్యము, యేసు ప్రభువే సత్యం. సత్యాన్ని అమ్మి వేస్తున్నామంట. ఫాలో అవుట్. దేవుని వాక్యాన్ని విధేయత చూపటం వేరు, అది పక్కన పెట్టి సత్యమును అమ్మివేయక యేసు ప్రభువును అమ్మేస్తున్నావు నువ్వు. పైగా చిన్న అవసరాలకి, చిన్న విషయాలకి, తాత్కాలికమైన వాటి కోసం యేసు ప్రభువును అమ్మేస్తున్నావు. యూఆర్ సెల్లింగ్ అవుట్. అదేంటది? ఓలా కాదు, ఏంటది? ఒక వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో ఫోటో తీసి పెడతాం కదా, OLXలో అమ్మేస్తున్నావు. వాళ్ళందరూ దానికంటే టైం పట్టుద్ది ఫోటో. ఇది అట్లా కాదు, చిన్న విషయాలకు అమ్మేస్తావు యేసు ప్రభువుని. దేవుని వాక్యాన్ని అనుసరించి జీవితం క్రమపరచుకోండి దేవుడు చెప్తుంటే అమ్మేస్తాం మనం. చిన్న విషయాలకు అమ్మేస్తాం. అబద్ధాలు, చిన్న విషయాలకు అబద్ధాలు. అందుకే దేవుడికి ఇష్టంగా ఉండలేకపోతున్నాం. చూడండి, దాంట్లో 25వ వచనం ఒకసారి చదవమ్మా. 23, 25. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను. నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను చెప్తున్నాడు. ఎవరికి? కుమారుడికి, కుమార్తె చెప్తున్నాడు. ఏమన్నాడు? నీ తల్లిదండ్రులను నీవు సంతోషపరచాలి. మరి మన తల్లిదండ్రులు ఎవరు ఉన్నారు? మనకు కూడా తల్లిదండ్రులు. వాళ్ళని బాధ పెడతా ఉంటాం మనం. దేవుని వాక్యం వాళ్ళని సంతోషపెట్టండి రా బాబు, పెద్ద వయసులో వాళ్ళని చూసుకోండి అంటే మనం ఏం చేస్తాం? రాసి రంపాన పెడతాం. కష్టపెడితే ముసలిది ఎప్పుడు పోతుంది? ఎక్కువ కష్టపెడితే ముసలిది తొందరగా పోతుంది. లేకపోతే ముసలోడు ఇంకా మన దగ్గర రాడు కదా. తల్లిదండ్రులను సంతోషపెట్టండి, అది దేవుని వాక్యం. అది దట్ ఈస్ గాడ్స్. తల్లిదండ్రులకు మారు మనసు పొందే అవకాశం ఇప్పించండి, సువార్త అందించండి కదా. మా ఇంట్లో మా మేడం 13వ నెంబర్, 14వ నెంబర్ ఉంది. అంటే వాళ్ళ వంశంలో ఒక క్రికెట్ టీం అనమాట. అది ఎక్స్ట్రా ప్లేయర్స్ ఉన్నారు, మేనేజర్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాడు. ఒక టీం, అది అమృతమ్మ అండ్ కంపెనీ. యూనో ఆమె వచ్చిన తర్వాత అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. ఎవరు పట్టించుకోలే. రామా నువ్వు చూసుకో, మా ఇంట్లో ఉన్న ఆంటీ అంటే ఉండేది కాదు. ఎక్కడ మరి ఒక ఇల్లు తీసి పెట్టింది, అక్కడ గొడవలు. నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఆమె నిజంగా వాళ్ళ మమ్మీని ఎంత బాగా చూసుకుందండి. ఆఖరికి ఆమె కోరిక, మా ఇంట్లో ఉండు అంటే వద్దు, ఉండను బిడ్డ అన్నది. అందరు చూసేవాళ్ళు ఏమనుకుంటారు? 5 కొడుకులు 6 కొడుకులు ఉంటే పోయి అల్లుడి దగ్గర ఉందంటారు. అబ్బబ్బా, మళ్ళా అవన్నీ ఉన్నాయిలే మాకు. ఈ జీవోస్ ఎక్కువ,
ఈ జీవోస్ అంటే ఓ మమ్మల్ని ఏమంటారు అనేది. సరే అమ్మా, అక్కడ చేర్పించింది. ఏది అనాథ శరణాలయం. ఆఖరి రోజు అందరూ చచ్చిపోయినారే, అందరూ వచ్చారు. మీరు కూడా వచ్చినట్టున్నారు కదా, కిందకు వచ్చావు. నువ్వు గుర్తుంటావు నువ్వు. అప్పుడు అందరూ 8 మంది వచ్చారు కదా, బతికిన వాళ్ళు 8 మంది ఉన్నారు. ఆ 8 మంది వచ్చారు అప్పుడు, ఇప్పుడు కాదు. అబ్బబ్బబ్బబ్బా ఏమి ఏడుపులు, ఏమి ఉన్నప్పుడేమో బాధ పెడుతుంటాం, తిండి పెట్టాం కదా. నాకు కూడా అందుకే చెప్తున్నా, నాకు కూడా పెద్దవాళ్ళు చెప్తుంటారు, అయ్యా మమ్మల్ని చూడట్లేదయ్యా, మమ్మల్ని బాధ పెడుతున్నారయ్యా, ప్రార్థన చేయయ్యా. సిగ్గుపడండి, సిగ్గుపడమని చెప్తున్నాను మిమ్మల్ని. సిగ్గుపడండి, బుద్ధి జ్ఞానం కలిగి ప్రవర్తించండి. తల్లిదండ్రుల విషయంలో, అత్తమామల విషయంలో. వాళ్ళు బాధ పెడుతున్నావు అంటే, ఈరోజు నువ్వు ఏమన్నాడు, నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో దేవుడు నీకు కొలుస్తాడు. జాగ్రత్త. నువ్వు ఎక్కడో ఆ కొండ మీద ఉంటావు, ముసలివాడిని నన్ను రమ్మంటావు కొండ మీదకి, వస్తానా? రేపు పొద్దున నీ కొడుకో కూతురు ఏం చేస్తాడు తెలుసా? వాడు 40 అంతస్తులో ఉంటాడు, చెప్తాడు నీకు ఎక్కిరా అంటాడు. అప్పుడు తిన్న కుదురుద్ది. వాక్యానికి విధేయత చూపించండి. నిన్ను కన్నందుకు, నిన్ను పెంచినందుకు, నీకోసం కష్టపడ్డందుకు, నీకోసం వాళ్ళు సమర్పించుకొని సాక్రిఫైస్ చేసి ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావంటే వాళ్ళు చూసుకున్న సమర్పణ. వాళ్ళు తినకుండా, వాళ్ళు చదువుకోకపోయి నేను చదివిచ్చింది, నీకు మంచిగా ఒక స్టేటస్లో నిన్ను ఉంచింది. ఎందుకంటే నువ్వు ఇష్టపడినట్టు తిరిగి వాళ్ళని లెక్క చేయకుండా అవసరమయ్యడానికి కాదు, అది కాదు. వాళ్ళు మారు మనసు లేదా మారు మనసు పొందే చూడు, నీ బాధ్యత బాబు, నీ బాధ్యత మాది. వాళ్ళు నడవలేకపోతున్నారా, చేయలేకపోతున్నారా, తిండి పెట్టే వాళ్ళకి అది నీ బాధ్యత. నిన్ను కని ఆ రోజు మీ అమ్మ అక్కడ పడేసిపోయినట్టయితే, మీ నాన్న అక్కడ పడేసిపోయి నీ బతికేంటి? ఏ కుక్కలో పందులో పిక్కు తినే పీడబోయేది, ఒక మనిషి తగ్గేవాడు లోకాన్ని. మీ అత్తలో మీ అమ్మని చూడు, అమ్మ నీ కోడల్లో నీ కూతుర్ని చూసుకో. అసలు నాకు చాలా బాధ అనిపిస్తుంది అండి. స్త్రీల కొడుకు వచ్చినప్పుడు అది షేర్ చేస్తున్నారు వాళ్ళు. అయ్యా ప్రార్థన చేయి, నన్ను చూడట్లేదయ్యా, నన్ను పట్టించుకోవట్లేదయ్యా. వాళ్ళ బట్ల వాళ్ళే ఉతుక్కోవాలంట. మరి మీరెందుకుంది? సిగ్గుపడండి, పురుషులు సిగ్గుపడండి. అందుకే దేవుడికి నువ్వు ఇష్టరాలుగా ఉండలేకపోతున్నావు. అమ్మ అంటే లెక్కలేదు, నానంటే లెక్కలేదు, చదువు రాదు. ఆయనకేం తెలుసు? నువ్వు ఈరోజు పీజీ చేసావని అక్షరం లేనివాడిని ఏమన్నావు? ఆయనకేం తెలుసు? ఆయనది ఎలా ఉంది, నిన్ను చదివించాడా? ఏమ్మా ఆయనది ఎలా ఉంది, ఆమెది ఎలా ఉందని నిన్ను చదివించిందా? ఈరోజు నువ్వు జాబ్ చేస్తున్నావు అంటే ఎవరు సాక్రిఫైస్? అందుకే దేవుడికి నువ్వు ఇష్టడుగా ఉండలేకపోతున్నావు, ఇష్టరాలుగా ఉండలేకపోతున్నావు. ఇంకొక విషయం చూద్దాం దయచేసి, ఇంకో విషయం గమనిద్దాం. దేవుడికి నువ్వు ఇష్టడుగా ఉండాలంటే మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది. దేవుడికి నువ్వు ఇష్టడుగా ఉండాలంటే ఏం చేయాలంట? నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. దాంట్లో ఎట్లా ప్రేమించాలో కూడా చెప్పాడు. నీ పూర్ణ మనసుతో అంటే మనస్ఫూర్తిగా, నీ పూర్ణ ఏముంది అక్కడ? పూర్ణ హృదయం, హృదయపూర్తిగా ప్రేమించాలి దేవుడిని. హృదయపూర్తిగా. చర్చికి వెళ్ళి అక్కడ కూర్చొని నిద్రపోదాంలే అంటే కష్టం. చర్చికి వచ్చేది ఎందుకు? మనం చర్చికి వచ్చేది ఎందుకు? మీ బ్రదర్ లాగా చివరి కూర్చొని నిద్రపోవటానికా? ఇప్పుడు నేను పాస్టర్ గాని తిట్టాను అనుకో, ఉప్పు ఎక్కువ వేస్తావు, ఎక్కడ పోతావు ఏందో అసలు నాకు అర్థమే కావు, నువ్వు టాటాను అనుకో. అన్నం పెట్టాలి ఇప్పుడు నాకు. అన్నం పెడితే అక్కడ 2 రకాల అన్నం ఉన్నాయి. నిన్న ఫ్రిడ్జ్లో పెట్టింది ఉంది, పొద్దున వండింది ఉంది. ఇప్పుడు హృదయపూర్తిగా పెట్టాలి ఇప్పుడు నాకు అన్నం.
ఏం చేస్తుంది పాపం? పొద్దున నిందే పెట్టుద్దా, లేదా పెట్టాడు నాకు చాటని ఉన్నన్నం వేడి చేసి పెట్టుద్దా? ఇప్పుడు ఎట్లా తెలుసు నాకు ఏది పెట్టిందో? అది హృదయపూర్తిగా. తెలియకుండా మెయింటైన్ ఎట్లా చేస్తావు? ఎవరు చేస్తే తెలీదా? ఎవరు తెలుసు? ఎస్, ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చారు మీరు. ఎవరు తెలుసు? ఎస్, దేవుడికి నువ్వు ఇష్టడిగా ఉండాలంటే వేడి చేసిన అన్నం పెట్టినట్టు ఏంటి, అవసరం వచ్చినప్పుడు దేవాని కాలు పట్టుకుంటా, నువ్వే దిక్కు, ఇంకెవరు దిక్కు లేదు, నేను అనాథని, నేను దుష్టుని, నేను దొంగని, నేను స్థుతించడానికి నా నోరు సాలదు, నా ఒళ్ళు సాలదు, నా ఇల్లు సాలదు, నాకు మాటలు సాలదు, నాకు నో. దేవుడు చూస్తాడు. ఏం చూస్తాడు? హృదయం చూస్తాడు. వేడి చేసి పెట్టు, నాకు తెలిసిపోద్ది. అబ్బా పాపం రమ ఎంత మంచిది, సారీ రమా నేను అనవసరంగా నేను సర్చ్ చేసుకుంటానేమో. మంచి ఒకసారి ఒక రీల్ ఏదో చూశాను నేను. వాళ్ళిద్దరు పోట్లాడుకుంటారు. లేదు నేను ట్రై చేశాను మీకు చూపించడానికి, కానీ పోట్లాడుకుంటే ఆమె ఏం చేస్తుంది, టీ తీసుకొని రా సుమతి అనగానే ఏం చేస్తుంది, టీ తెచ్చి టపా అని పెట్టుద్ది. పెట్టగానే ఆయన చూసి సుమతి సారీ నేను నిన్ను అనవసరంగా నిన్ను తిట్టాను అంటాడు. ఆయన తాగపోతుంది, వద్దు ఆ టీ తాగొద్దు మీరు అంటది. ఎందుకు వద్దు అని పడేస్తుంది. ఎందుకు పడేసినావు అంటే దాంట్లో 2 చుక్కలు విషయం వేసుకొచ్చా. అదే హృదయపూర్తిగా టీ. ప్రియత గమనించండి, హృదయపూర్తిగా నువ్వు ఎప్పుడు ప్రేమించగలవు తెలుసా? దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడు, దేవుడు నీకోసం నిన్ను ఎంత ప్రేమించాడు, దేవుడు నీకోసం ఏం చేశాడు, ఆ సంగతి గనక నువ్వు మనసులో నువ్వు ఎంత అర్థం చేసుకుంటే అంత ఎక్కువ ఆయనను ప్రేమిస్తావు. మీరు అర్థం చేసుకోండి, హృదయపూర్తిగా ప్రేమిస్తుంది ఆయన్ని. ఏమన్నా చేయి, కోతి పనులు చేస్తే చేసేవాళ్ళే, నువ్వు నాకు పెద్ద కొడుకు అనుకుంటాను, నువ్వు పిచ్చి పనులన్నీ చేయి, నేను భరిస్తాను. హృదయపూర్తిగా దేవుణ్ణి ప్రేమించాలి. అవసరానికి కాదు. నువ్వు చర్చికి వచ్చినా, నువ్వు ప్రార్థనకు వచ్చినా, నువ్వు ఇంకో పనికి వచ్చినా, ఇంకో పని చేసినా, సువార్త చెప్పినా, నువ్వు ఇవన్నీ ఎందుకు చేయట్లేదు? నువ్వు ప్రేమించట్లేదు. దర్శనం నీకు చర్చ్ టైంలో ఇంకోటి ఎందుకు గుర్తు వస్తున్నట్టు ఎందుకు పోతున్నావు? యూఆర్ నాట్ లవింగ్ గాడ్. నీకు దేవుడు ప్రేమించట్లేదు, నువ్వు ప్రేమించట్లేదు. నువ్వు దేవుని ప్రేమిస్తే నువ్వు దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి. యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, 14వ అధ్యాయం 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఏమన్నాడు? మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటారు, నా మాటలు వింటారు, నా ఇన్స్ట్రక్షన్స్ వింటారు, నేను చెప్పినట్టు మీరు చేస్తారు. నువ్వు ప్రేమిస్తే దేవుని ఆజ్ఞలు వింటావు. ఏంటి ఆయన ఆజ్ఞలు? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించండి. ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే నువ్వు దేవుడికి ఇష్టరాలు ఉంటావు. దేవుని ప్రేమిస్తే దేవుని కోసం నష్టపోవడానికి ఇష్టపడతారు, లేకపోతే నువ్వు ఇష్టపడవు. నీ డబ్బు, నీ సమయం, దేవుని నువ్వు ప్రేమిస్తే నీ డబ్బు ఇస్తావు, నీ సమయం ఇస్తావు, నీ బలం ఇస్తావు, అన్ని ఇస్తావు, దేవునికి విలువ ఇస్తావు ముందు. ఇప్పుడు బైబిల్ చదవాలన్నా, ప్రేయర్ చేయాలన్నా నువ్వు చేయలేకపోతున్నావు అంటే నువ్వు దేవుని ప్రేమించడం లేదు. చాలా సింపుల్, చాలా సింపుల్ అండి. నేను రాత్రి కూర్చొని ఒకసారి బైబిల్ గ్రూప్ ఉంది కదా, చూస్తా ఉన్నాను. చూస్తుంటే నాకు చాలా అసలు నేను చాలా సంతోషించాను. బైబిల్ గ్రూప్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఒక్క 2-3 రోజులు పెట్టలేదు ఒక వ్యక్తి. ఆమె వీలు కాకపోయినా సరే, ఇప్పటికి 3 నెలలు 4 నెలలు అయింది, జస్ట్ 4 times 5 times పెట్టలేదు ఆమె. 3-4 రోజులు పెట్టలేదు, ఎక్కువ పెట్టలేదు. అందుకే దేవుడు ఆమె దీవించాడు. నేర్చుకోండి, అప్పుడు దేవుడికి నువ్వు ఇష్టరాలుగా ఉంటావు. 1 పేతురు 1వ అధ్యాయం తొందరగా చూద్దాం. 1 పేతురు 1వ అధ్యాయం 15వ వచనం.
నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవుని ప్రేమిస్తే పరిశుద్ధంగా బ్రతుకుతాం. గుట్కా తింటాం అలవాటు అనుకో, అప్పుడు ఇప్పుడు కూడా ఏం చేయాలి? కోపం వస్తే చెప్పండి, ఏం చేయాలి? ఇప్పుడు కూడా ఇట్లా కొట్టి అది ఇట్లా తినాలా? అది అప్పుడు తిన్నావు. ఇప్పుడు ఏమన్నాడు? నువ్వు కనుక దేవుని ప్రేమిస్తే పూర్వపు విషయాలు వదిలిపెట్టి పరిశుద్ధంగా బ్రతుకు. 4 కారణాలు చెప్పుకున్నాం. 1, దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఫస్ట్ కారణం ఏం చెప్పాను నేను? పాప పశ్చాత్తాపము పొందాలి. 2వది విశ్వాసము కలిగి ఉండాలి. 3వది వాక్యానికి లోబడాలి. 4వది దేవుని ప్రేమించాలి. 5వది 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. దేవునికి నువ్వు ఇష్టడుగా ఉండాలంటే నువ్వు దేవునికి నీ ధనము, నీ సమయము, నీ బలము, నీ శక్తి ఇవ్వటం నేర్చుకో. అర్థమైందా నేను చెప్పింది? ఏమి ఇవ్వాలి? నీ ధనము, నీ దశమ భాగం. దేవుని దగ్గర పాస్టర్ గారు మొన్న ఎవరు అన్నారంట, నాకు నా దగ్గరికి వస్తే తెలుసా, మీరు ఏమన్నా నాకు దేవుడు తెలియజేస్తాడు అంటే నా చెవులో చేంజ్ చెప్పడు, ఎవరో షేర్ చేస్తారు నాతో. పాస్టర్ గారు రిటైర్ అయిన కాడి నుంచి ఎక్కువగా డబ్బుల గురించి ప్రసంగం చేస్తున్నాడు అంటీ అన్నారంట. అవునా కాదా? అవునా? అదే నేను నిన్ను మెచ్చుకున్నాను, నువ్వు కాదన్నాను మెల్లగా చెప్తున్నావు. ఆ రోజు కూడా ఆశపడలేదు, ఈరోజు కూడా ఆశపడను నేను, ఎందుకంటే దేవుడు పోషిస్తాడు. ఈ 6 నెలలు అయిపోయింది పోషించట్లే మమ్మల్ని. మా లిటిల్ ప్రిన్సెస్ వచ్చింది మా ఇంటికి, అడుగు పెట్టింది మొన్న. రోజు నాన్ వెజ్ తినిపిస్తుంది మా ప్రిన్సెస్. నాకు చికెన్ తినిపిస్తుంది, మటన్ తినిపిస్తుంది. మొన్న ఏం తినిపించారా? ఏంటది? కోడి కిడ్నీలు తినిపిస్తుంది. ఈరోజు మనిషియో కుక్కయో తినిపిస్తుంది. దేవుడికి ఇవ్వటం నేర్చుకోండి, నిజమానం ఇవ్వండి. దేవుని పని అంటే ముందుకు రండి, నీ టైం ఇవ్వండి. ముందు మీ టైం ఇవ్వండి. నువ్వు దేవుడికి ఇష్టంగా ఉండాలంటే, ఇష్టరాలుగా ఉండాలంటే అమ్మ నువ్వు టైం ఇవ్వాలి. నీ టైం ఇవ్వాలి అంటే నువ్వు టైం ఇస్తేనే, నువ్వు దేవుని ప్రేమిస్తేనే నువ్వు బైబిల్ చదవగలవు, ప్రార్థన చేయగలవు. ఇప్పుడు ఏదో పని వచ్చింది అనుకో, సడన్గా రాత్రిపూట ఫోన్ వచ్చింది, మీరు రావాలి, లేకపోతే మీకు ఇంద్రమ్మ చీరలు ఇవ్వమన్నారు అనుకో, ఏం చేస్తారు? 5 గంటలు వేస్తే రెడీ అయిపోయి పద కృష్ణాకి వదిలేయి అంటది ఆయన్ని. ఏమంటాడు బాబా? ఏమంటాడు కదా, టక్కుమని తీసుకెళ్ళి అక్కడ మొదలు వదిలేసి వస్తాడు. అడగకుండా ఎందుకు వెళ్తాం? 1000 రూపాయలు అంటే టక్కుని తీసిస్తాడు. మరి ఇక్కడ పని ఏమవ్వాలి? 2 ఇంద్రమ్మ చీరలు ముఖ్యం, పని కాదు. అది ఉతకంగానే మిడిలాగే ఇక్కడ మోహాలు దగ్గర వస్తాయట. జస్ట్ చూడండి, నేను ఎందుకు ఇది గుర్తు చేస్తానంటే, నువ్వు ఇవ్వటం నేర్చుకో. దేవుడికి ఇష్టంగా ఉండాలంటే నువ్వు ఇవ్వాలి, నీ టైం ఇవ్వాలి, నీ డబ్బులు ఇవ్వాలి, నీ బలం ఇవ్వాలి, నీ శక్తి ఇవ్వాలి. లేదు నేను ఇదే టైం, నేను వాక్యం చెప్పాలి, రేపు పడుకో తక్కువ వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోతావు? బాధ్యత లేకుండా. బాధ్యత లేదా? నువ్వు ప్రేమించట్లేదు అన్నమాట దేవుడికి. దేవుడికి ఇష్టంగా నువ్వు ఉండలేకపోతున్నావు. రాత్రిపూట 1 గంట 2 గంటలు అవుతుంది మేము ప్రిపేర్ అవ్వటానికి. రాత్రి పాస్టర్ గారు 1:15 దాకా ప్రిపేర్ అవుతా ఉంటే, సరే నువ్వు పడుకో, నువ్వు నేను చెప్తానంటే లేదే నాది అయిపోయిందని అప్పుడు వచ్చి పడుకుంది.
ఎందుకు? దేవుడు టైం స్పెండ్ చేయటం నేర్చుకోండి దేవుడి కోసం. అప్పుడే నువ్వు దేవుడికి ఇష్టడుగా ఉండగలవు, ఇష్టరాలుగా ఉండాలి. ఇంకా దేవుడికి నువ్వు ఇష్టడుగా ఉండాలంటే ఏం చేయాలి? సువార్త చెప్పాలి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం. సువార్త ప్రకటించుచు సమాధానం చాటించుచు సువర్తమానం ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. సువార్త చెప్పే వాళ్ళ పాదాలు ఎట్లాంటి అంట? సుందరం, చాలా అందమైన పర్వతాల మీద సుందరం. సువార్త చెప్పు, నీ ఇంట్లో చెప్పు ఫస్ట్, బయటకు వదిలే. బయట చెప్పే అవకాశాలు లేవు ఇప్పుడు. జస్ట్ మొన్న ఒక ఆయన వచ్చాడు అమెరికా నుంచి, క్రిస్ ఏదో ఉంది ఆయన పేరు, క్రిస్ టైలర్ ఏదో ఉంది. లాల్ బహదూర్ స్టేడియంలో ఆయన కోసం ఏర్పాటు చేశారు. దాదాపు 2 లక్షల మంది అక్కడ చేరారు. ఏం చేశారు వాళ్ళు? చూసారా మీరు? గమనించారా? ఏం చేశారు? స్వస్థతలు, భాషలు, టచ్లు, ఇవన్నీ తెలిసే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలే. ఆయన చాలాసేపు, దాదాపు 6 అవర్స్ ఎయిర్పోర్ట్లోనే కూర్చోబెట్టారు ఆయన్ని. పిల్లలు విమర్శించడం కాదు, గమనించాలి మనం. సువార్త చెప్పండి, సువార్త చెప్పండి. ఇంట్లో ఈ సంవత్సరం అయిపోయింది బాబు, 2025 అయిపోయింది, ఇంకా వాళ్ళు మారు మనసు లేదు వాళ్ళకి. నువ్వేవో కథలు చెప్తా ఉంటావు. ఒకవేళ 2025 ఎండింగ్ లోపల వాళ్ళు కనుక చనిపోతే వాళ్ళు సరే ఎట్లా నరకానికి పోతారు. మరి నువ్వు ఏం లెక్క చెప్తావు దేవుడికి? మత్తయి సువార్తలో మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయం 18-20 వచనం. ఆయన ధోని ఎక్కినప్పుడు దెయ్యములు పట్టిన వాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను గాని ఆయన వానికి సెలవియ్యక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి. ఎక్కడ పొమ్మన్నాడు? నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పమనెను. ఏం చెప్పమన్నాడు? యేసు దేవుడు, యేసు మంచోడు, యేసు నన్ను బాగు చేసి అది చెప్పమన్నాడా? దేవుడు నీకు చేసిన మేలు కార్యాలు వాళ్ళకి తెలియజెప్పు చాలు. తెలియజెప్పమన్ను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడ్డారు. దెకపొలి అనేది 10 పట్టణాలు. దెకపొలి అంటే 10 పట్టణాలు. వాళ్ళ ఇంటి వాళ్ళకి మాత్రమే కాకుండా ఏం చేశాడు? 10 పట్టణాలు తిరిగి యేసు ప్రభు నన్ను బాగు చేశాడు. నేను దెయ్యం పట్టినోడిని, శయాన అనే దెయ్యం నన్ను పట్టుకుంది, నా ఒళ్ళన్ని గాయాలైనవి, బట్టలు కూడా వేసుకోలేకుండా సమాధుల్లో బతికేవాడిని నేను. అటువంటి సమయంలో యేసు ప్రభు నన్ను పిలిచి నన్ను స్వస్థపరిచి నాలో ఉన్న దెయ్యాలు, చాలా దెయ్యాలు ఉన్నాయి, దాదాపు 2,500 దెయ్యాలు నా లోపల ఉన్నాయి. యేసు ప్రభు వచ్చి గద్దించగానే అవన్నీ పందుల్లోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు నేను బాగున్నాను, యేసు ప్రభు నా పట్ల ఈ కార్యం చేశాడు అని చెప్పాడు. నువ్వు ఆ మాట చెప్పడానికి నీకు నోరు పెక్కట్లా, మళ్ళీ బూతులు తిడతావు, కొట్లాడతావు, రక్కుతావు కదా, మొహం అడి తిప్పుతావు, ఇడి తిప్పుతావు ఏంటి, కానీ నీకేం రావట్లేదు. బిజినెస్ పెడదామా? పెడదాం. నిన్నెవరో మొన్న ఒకళ్ళు ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తున్నారు, బిజినెస్ తీసేస్తున్నాం పాస్టర్ గారు అన్నారు. ఏమైందంటే బిజినెస్ ఏమైపోయిందంట? ఏమైపోయింది? పెట్టుబడి కూడా రాలే. మరి ఎందుకు పోయారు? అది పెడదామంటే పెట్టేశారు. అరే మరి అంత ఓపిక, అంత క్లారిటీ ఉన్న వ్యక్తులు మరి ఇంత వాక్యం వింటున్నప్పుడు ఎందుకు నోరు పెగట్లేదు? దయచేసి ఆలోచన చేయండి. దేవుడికి నువ్వు ఇష్టడుగా ఉండాలంటే దేవుడికి ఇష్టమైన పని చేయాలి. దేవుడికి ఇష్టమైన పని చేయాలి, అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. లేకపోతే దేవుడు నిన్ను పట్టించుకోడు. రక్షించాడు కాబట్టి ఏదో పోషిస్తాడు. ఏం చేస్తాడు అంటారు కదా, కన్న పాపానికి మేము నీకు అన్నం పెడుతున్నాం రా అంటారు. దేవుడు రక్షించాడు, సరే పోషిస్తాడు, అంతే. ఇంకేం చేస్తాడు?
సమరయ స్త్రీ 4వ అధ్యాయం చూడండి, యోహాను సువార్త. ఈమెం చేసింది? ఈమె ఒక వేశ్య, సమరయ గ్రామంలో ఉంది. ఈమె జీవితం మార్చబడింది. యేసు ప్రభువుని నమ్ముకుంది. యేసు ప్రభు ఈ జీవితాన్ని మార్చాడు. అప్పుడు ఇవేం చేసింది? 4వ అధ్యాయం 39వ వచనం చదవమా. నేను చేసినవన్నీ నాతో చెప్పెనని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆమె ఏం చెప్పింది? ఆమె ఏం చెప్పు, నేను చేసినవన్నీ నాతో చెప్పినా ఆయన మాటను నా జీవితం మార్చాడయా అని ఆమె చెప్పినందుకు ఆ ఊర్లో వాళ్ళందరూ ఆయన యందు విశ్వాసం ఉంచారంట. ఎవరి యందు? యేసు ప్రభు లోపల, యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచారు. ఏం చెప్పింది? ఈమె చెప్పిన సువార్త ఏంటి? ఆ స్త్రీ ఏం చేసింది? అయ్యా ఇదిగో ఈయన యేసు ప్రభు, ఈయన మెస్సయ్య, నా జీవితం గురించి ఇలా చెప్పాడు, నా జీవితం మార్చాడయ్యా అని మాత్రమే చెప్పింది. అవునా, ఈయన మెస్సయ్యానా అని వాళ్ళు వచ్చారు. యేసు ప్రభు దగ్గర సువార్త విన్నారు. వాళ్ళందరూ మార్చబడ్డారు. ఆయన అయ్యా ఇంకా 2 రోజులు మాకు సువార్త చెప్పొద్దా అంటే సువార్త చెప్పారు. ఆయన అక్కడ ఉండి సువార్త. ఇప్పుడు ఏమంటున్నారు? ఆ స్త్రీ చెప్పిన సాక్ష్యం కాదండి, మా అంతటా మేమే విని మేము మార్చబడ్డాము. అందుకే సమరయ స్త్రీ ఎక్కడికి వెళ్ళినా ఆమె గురించి మాట్లాడతారు. బైబిల్లో రాయబడ్డ వేశ్య, నిజమే వేశ్యనే, కానీ ఆమె ఇచ్చిన సాక్ష్యం సంఘం సవాలు. మనకు సవాలు ఆమె లైఫ్. నోరు తెరవు, అసలు నోరే తెరవు. అదే కొట్లాడమను, బూతులు మాట్లాడమను, గొడవ పడమను, మోసం చేయమను, అసలు నోరు అదుపు చేయమను. అదుపే కాదు, కంట్రోల్ కాదు నీకు నోరు. ఒక ట్యాబ్లెట్ ఉంటుంది మనకి, రక్తము గడ్డగట్టకపోతే ఒక ట్యాబ్లెట్ ఇస్తాడు. రక్తం బాగా గడ్డగడుతుంది అనుకోండి, మనకి గుండె జబ్బు వస్తుందని, గుండె ఆగిపోద్దని ఏం చేస్తాడు? ఒక ట్యాబ్లెట్ ఇస్తాడు. ఆ ట్యాబ్లెట్ ఇస్తే ఏం చేస్తుంది? రక్తాన్ని అది పల్సగా చేస్తుంది. అట్లా మనకు కూడా ఓ ట్యాబ్లెట్ ఇవ్వాలి దేవుడు. ఇప్పుడు ఆగు, నోరు కంట్రోల్ చేసుకో, సువార్త చెప్పు. అందుకే దేవుడికి నువ్వు ఇష్టరాలుగా ఉండలేకపోయావు. 6 విషయాలు మాట్లాడుకున్నాం ప్రియారు. దేవుడికి నువ్వు ఇష్టంగా ఉన్నావా? నువ్వంటే దేవుడికి ఇష్టమా? ఇష్టం లేదా? దేవుడు నాకు ఈ మేలు చేస్తున్నాడు కాబట్టి నేనంటే దేవుడికి చాలా ఇష్టం. నేను లేకపోతే చర్చి నడవదు, నేను లేకపోతే మైకులు పనిచేయవు. ఏంటి? కాదు. నేను ఇప్పుడు మీకు చాలా ఎగ్జాంపుల్స్ నేను చెప్పగలను, కానీ మీకు బాగా అర్థమయ్యే ఒక ఎగ్జాంపుల్. మీరు ఒక కుటుంబం ఉంది, భార్య భర్త ఉన్నారు. ఎన్ని గొడవలన్నా పడినాయి, ఎంత అరుచుకొని, నువ్వు అది, నువ్వు కుక్క, నువ్వు పిల్లి, అంటే నేను బూతు మాటలు చెప్పలేక ఈ చెప్తున్నాను. నువ్వు గాడిద, నువ్వు నక్క, నువ్వు అద్ది, నేను ఇద్ది, గుద్దుతా, సంపుతా అన్నీ అంటావు. కానీ నీ భాగస్వామి బాగలేదని తెలిసిందనుకో, ఏం చేస్తావు? నన్ను కుక్క అన్నాడు, నన్ను పిల్లి అన్నాడు, నన్ను గాడిద అన్నాడు, నన్ను అది అన్నాడు, ఇది అన్నాడు అంటావా? ఏం చేస్తావు? అవన్నీ మర్చిపోయి వెళ్ళి ఏం చేస్తావు? పరిచర్య చేస్తావు. దేవుడు కూడా మన పట్ల అదే ప్రేమ చూపిస్తున్నాడు. మనం ఎంత ఆయన ప్రేమ చూపించినా మనం ఎన్నో, దేవా నేను నీకోసం ఈ పని చేస్తాను, ఏది టైం లేదు మనకి, నా దగ్గర లిస్ట్ ఉంది, నేను తీద్దామని చూపిద్దాం అనుకున్నా, దేవా నేను సమయానికి వస్తాను అన్నారు ఒక ఆయన, ఒక ఫ్యామిలీ. నేను సమయానికి వస్తాను, ఎన్ని అవుతున్నావు అక్క నువ్వు? ఏది? నేను రెగ్యులర్గా చర్చికి వస్తాను. రాసి ఉన్నాయి నా దగ్గర, పేరు చదవమంటే చదువుతాయి ఇప్పుడు. ఏది? ఈరోజు చర్చికి వస్తే రేపు ఊరికి వెళ్తారు, వచ్చే వారం మళ్ళా. ఇప్పుడు ఈరోజు ఉదాహరణకి 10వ తారీఖు చర్చికి వచ్చారు, 17వ తారీఖు ఊర్లో ఉంటారు. 17 తర్వాత ఏమొస్తుంది? 24వ తారీఖు వస్తుంది. 24, 25 క్రిస్మస్ కదా, అటే మళ్ళా జనవరి 14వ తారీఖుకి వస్తారు. మరి ఏది నీ కమిట్మెంట్? ఏది నీ కమిట్మెంట్? అందుకే దేవుడు మరి మనం క్రిస్మస్ సీజన్లోకి వెళ్తున్నాం. ఏమన్నాడు? లూకాసు వార్త 2వ అధ్యాయంలో 14వ వచనం ఏమన్నాడు? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును.
ఎప్పుడు నీకు సమాధానం ఉంటుంది? దేవుని ఆశీర్వాదం నీకున్నప్పుడు, దేవుడి తోడు నీతో ఉన్నప్పుడు, దేవుడితో నువ్వు నడుస్తున్నప్పుడు, దేవుడు నీతో ఉన్నప్పుడు, నువ్వు చేసిన ప్రతి పని దేవుడిని విజయవంతంగా పూర్తి చేస్తున్నప్పుడు, నీ కుటుంబంలో దేవుని అన్నప్పుడు, నీ బిడ్డలు చక్కగా ఆరోగ్యం కలిగి ఐశ్వర్యంతో చదువుతో బలము ఆరోగ్యం కలిగి చక్కగా అభివృద్ధి చెందుతూ హ్యాపీగా ఉన్నప్పుడు నీకు సంతోషం, సమాధానం ఉంటుంది. నీ కుటుంబం, నీ భర్త, నీ భాగస్వామి, నీ భార్య హ్యాపీగా ఉన్నప్పుడు నీకు సంతోషం ఉంటుంది. ఎప్పుడు వస్తాయి అవన్నీ? నీకు దేవుడికి నువ్వు ఇష్టలుగా ఉన్నప్పుడే అవి నీకు సంభవిస్తాయి. సమయంలో దేవుని సన్నిధిలో మనం మరి దేవుని అడుగుదాం, దేవా సహాయం చేయండి, మీ దీవెన దయచేయండి. దేవుడు ఈరోజు మరి ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.